ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవి? ఐక్యూ 15R లేదా OnePlus 15R. ఇవి ఆ బడ్జెట్ లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్స్. అంతేకాకుండా బెటర్ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు లభిస్తుంది. అయితే మనం ఈ రోజు వీడియోలో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మధ్యలో ఎవ్రీ ఆస్పెక్ట్ ని కంపేర్ చేసి చూద్దాం. ఏ స్మార్ట్ ఫోన్ బెటర్ అవుద్దని. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏ స్మార్ట్ ఫోన్ మీకు బెటర్ చాయిస్ మీరు ఈ వీడియో మొత్తం చూసాక మీకే మంచి క్లారిటీ వస్తుంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక ఫస్ట్ మనం డిస్ప్లే లో ఉన్నటువంటి స్పెక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక OnePlus 15R లో ఉన్న డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.83 ఇంచ్ 1.5K OLED డిస్ప్లే అండ్ ఇది 165 Hz కి సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో డ్రాబ్యాక్ ఉంది, ఇది LTPS డిస్ప్లే. ఇక ఐక్యూ 15R గురించి మాట్లాడుకుంటే ఇది 6.59 ఇంచ్ డిస్ప్లే, ఇది కూడా 1.5K OLED డిస్ప్లే. ఇది 144 Hz కి సపోర్ట్ చేసేటువంటి LTPO డిస్ప్లే. ఇది OnePlus 15R డిస్ప్లే కంటే కొంచెం బెటర్ డిస్ప్లే. ఇది 1 నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ OnePlus 15R లో డిస్ప్లే ఏదైతే ఉందో ఇది LTPS డిస్ప్లే. అంటే దీంట్లో అడ్జస్ట్మెంట్ అలా ఏముండదు. ఏదైతే రిఫ్రెష్ రేట్ ఉందో దాన్ని మీకు స్మూత్ గా చూపిస్తుంది అంతే. 1 నుంచి 120 Hz వరకు షిఫ్ట్ అయ్యే ఫీచర్ దీంట్లో ఉండదు. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో కూడా Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. ఇది Snapdragon 8 Elite Gen 5 కంటే కొంచెం తక్కువ పవర్ఫుల్, Snapdragon 8 Elite కంటే కొంచెం పవర్ఫుల్. ఈ రెండింటి మధ్యలో మిడిల్ పర్ఫార్మెన్స్ అయితే దీనికి ఉంటుంది. అలాగని ఇది లో పవర్ ప్రాసెసర్ ఏం కాదు, మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ గేమింగ్ సంబంధించినటువంటివి కాబట్టి వీటిలో సెపరేట్ వీటికి గేమింగ్ చిప్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే OnePlus 15R లో OP గేమింగ్ కోర్ చిప్ ఉంటుంది. ఇక ఐక్యూ 15R లో Q2 గేమింగ్ చిప్ అయితే ఉంటుంది. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఈ చిప్ సెట్స్ ఏం చేస్తాయంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమ్ లోని ఫ్రేమ్ రేట్స్ ని బూస్ట్ చేసి మీకు కొంచెం బెటర్ స్మూత్నెస్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ రెండు చిప్స్ అయితే వర్క్ చేస్తాయి. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లోని చిప్ సెట్స్ అయితే వాళ్ళ సొంతవి కాబట్టి వాళ్ళ ఆప్టిమైజేషన్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మీ గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్ గా ఫీల్ అవుతారు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండు స్మార్ట్ ఫోన్స్ లో సేమ్ కెమెరాస్ ఉంటాయి. గేమింగ్ సంబంధించిన విషయం లోపల ఐక్యూ అయితే కొంచెం హెడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ Q2 చిప్ అనేది కొంచెం పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఇక గేమింగ్ లో మంచి పాయింట్ అంటే ఐక్యూ 15R కే ఇవ్వచ్చు OnePlus 15R తో పోలిస్తే. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటాయి. ఇక రెండిట్లో సెకండరీ కెమెరాస్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాస్ ఉంటాయి. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లోని బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి ఐక్యూ 15R లో బెటర్ గా ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసరికి OnePlus 15R లో కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లోపల ఉన్నటువంటి బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక OnePlus 15R 7400 mAh బ్యాటరీతో వస్తుంది. అదే ఐక్యూ 15R 7600 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక 200 mAh బ్యాటరీ ఐక్యూ 15R లో ఎక్కువగా ఉంది. ఇక OnePlus 15R 80 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అదే ఐక్యూ 15R 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లోపల బ్యాటరీ విషయంలో అండ్ ఛార్జింగ్ విషయంలో బెటర్ పాయింట్ వచ్చేసరికి ఐక్యూ 15R కి వెళ్ళిపోతుంది. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లోపల ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తాయి. స్టోరేజ్ టైప్ కూడా UFS 4.1 స్టోరేజ్ తో వస్తాయి. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే IR బ్లాస్టర్ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఉంటుంది. అంతేకాకుండా OnePlus 15R లో ప్లస్ కి ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయాలలో రెండు స్మార్ట్ ఫోన్స్ సమానంగా ఉన్నాయి. ప్లస్ కి విషయంలో OnePlus కి కొంచెం పాయింట్ ఎక్కువ ఉండొచ్చు. ఆ ప్లస్ కి ఎవరు యూజ్ చేస్తారు చెప్పండి, అదొక ఎక్స్ట్రా ఫీచర్ మాత్రమే. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తాయి. OnePlus 15R వాళ్ళ ఓన్ OS అయినటువంటి Oxygen OS 16 తో వస్తుంది. అదే ఐక్యూ 15R Origin OS 6 తో వస్తుంది. ఇక యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ OS విషయంలో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో మీరు దేన్ని పిక్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, అది కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి IP రేటింగ్ గురించి మాట్లాడుకుంటే OnePlus 15R ఇక్కడ IP68 అండ్ 69K రేటింగ్ తో వస్తుంది. అదే ఐక్యూ 15R IP68 అండ్ 69 రేటింగ్ తో వస్తుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏది బెటర్ అంటే రెండు బెటరే, బట్ కొంచెం హెడ్ అయితే OnePlus 15R ఉంటుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే OnePlus 15R 8.3 mm థిన్ తో వస్తుంది. అదే ఐక్యూ 15R 7.9 mm థిన్ తో ఉంటుంది. అంటే OnePlus 15R తో పోలిస్తే ఐక్యూ 15R కొంచెం థిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి వెయిట్ గురించి మాట్లాడినప్పటికీ కూడా ఐక్యూ 15R కొంచెం లైట్ వెయిట్ తో ఉంటుంది. అదే OnePlus 15R కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. అయితే OnePlus 15R అక్కడ 219 గ్రామ్స్ అయితే ఉంటుంది. అదే ఐక్యూ 15R 206 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి కామన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో కూడా NFC సపోర్ట్ అయితే ఉంటుంది. అయితే రెండు స్మార్ట్ ఫోన్స్ లో అయితే డాల్బీ అట్మోస్ ఉండదు. అయితే OnePlus 15R లో వాళ్ళకు సంబంధించినటువంటి రియాలిటీ ఆడియో అయితే ఉంటుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి బ్లూటూత్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ OnePlus 15R బ్లూటూత్ వెర్షన్ 6.0 తో వస్తుంది. అదే ఐక్యూ 15R వెర్షన్ 5.4 ఉంది. అంటే కొంచెం బెటర్ బ్లూటూత్ వెర్షన్ OnePlus 15R లో మీకు లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో కూడా మీకు IR బ్లాస్టర్ అయితే ఉంటుంది కాబట్టి రిమోట్ లా కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్స్ ని
యూజ్ చేయొచ్చు. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా వైఫై 7 కి సపోర్ట్ చేస్తాయి. రెండు స్మార్ట్ ఫోన్స్ లో ప్రైస్ విషయానికి వస్తే OnePlus 15R అక్కడ 47,999 రూపీస్ కి లాంచ్ అయింది. అదే iQOO 15R 45,999 రూపీస్ కి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో మీరు దేన్ని పిక్ చేయాలి అని. ఇక మీకు బెటర్ డిస్ప్లే క్వాలిటీ కావాలి, కొంచెం చిన్న డిస్ప్లే కావాలి, కాంపాక్ట్ ఉండాలి ఫోన్ అంటే, LTPO డిస్ప్లే కావాలి అంటే iQOO 15R బెటర్ ఆప్షన్ అవుతుంది. గేమింగ్ విషయానికి వచ్చినా కూడా iQOO 15R కొంచెం హెడ్ ఉంటుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా iQOO 15R లో కొంచెం బెటర్ ఉంది. ఇక థిన్ స్మార్ట్ ఫోన్ కావాలన్నా కూడా iQOO 15R మీకు అక్కడ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ గేమింగే కాబట్టి మీరు ఏది తీసుకున్నా సెట్ అవుతుంది. ఇక OnePlus 15R దేంట్లో బెటరో చూద్దాం. మంచి హై రిఫ్రెష్ రేట్ కావాలి, 165 Hz మనకి రిఫ్రెష్ రేట్ ఉండాలి అంటే OnePlus 15R డిస్ప్లే కొంచెం బెటర్ గా ఉంటుంది. అక్కడ మీరు OnePlus ని పిక్ చేయొచ్చు. మీకు IR బ్లాస్టర్ తో పాటుగా OnePlus Plus కి కూడా కావాలంటే OnePlus 15R ని పిక్ చేయొచ్చు. ఇక బ్యాటరీతో పాటుగా అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మంచిగా ఉండాలంటే iQOO 15R బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక మాకు హైలీ రిఫ్రెష్ రేట్ ఉండాలి, బ్యాటరీ కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లేదు, కొంచెం బిగ్గర్ డిస్ప్లే కావాలి అంటే OnePlus 15R బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీరు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో దేన్ని పిక్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో మీకు ఏది బెటర్ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే మీకు మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా గేమింగ్ చేసే ఫ్రెండ్స్ తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.